వెంకటగిరి నియోజకవర్గం నుంచి మీకు జనసేన పార్టీ నుంచి పోటీ చేయాలని బాగా ఖర్చు పెట్టి పవన్ కళ్యాణ్ గారు ఒక ఖచ్చితమైన నిర్ణయం కానీ తీసుకోకపోవడం వల్ల సభ్యత్తులు అయితే ఉంది. ఖచ్చితంగా టికెట్ వస్తుంది, ఇక్కడి నుంచి పోటీ చేస్తామన్న ధీమా ఎక్కడ కనిపించడం లేదు. టీడీపీ జనసేన కలిసినందువల్ల జనసేన నాయకుల్లోనూ జన సైనికుల్లోనూ కొంత అభద్రతా భావం కనబడుతుంది. వెంకటగిరి నియోజకవర్గంలో బీసీ సామాజిక వర్గం బలమైన సామాజిక వర్గం. అయితే మీ అధిష్టానం బయట వ్యక్తులకి ఇస్తే మీ పరిస్థితి ఏంటి? ఎవరికిస్తే వాళ్ళకి మేము కలిసి పనిచేయడానికి మాత్రం నేను ఖచ్చితంగా. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వెంకటగిరి చాలా అభివృద్ధి చెందిందని పదే పదే రామ్ కుమార్ రెడ్డి చెప్తున్నారు. వెంకటగిరిని అభివృద్ధి బాటలో ఎవరూ నడిపించలేదు. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంది. వెంకటగిరికి సంబంధించి ఒక టికెట్ కోసం 5 మంది పోరాటం చేస్తున్నారు. వెంకటగిరి నియోజకవర్గానికి బీసీలు కేటాయించాలని చెప్పి అందరూ కూడా తెలియజేస్తున్నారు. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. ఉమ్మడి నెల్లూరు జిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి గూడూరు వెంకటేశ్వర్లు ఈరోజు మా ముఖ్య అతిథిగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే వెంకటేశ్వర గారు, చెప్పండి ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. ఓకే, ముందుగా ఆర్టీవీ ప్రేక్షకులకి, అదేవిధంగా జనసేన పార్టీ నాయకులకి, జన సైనికులకి, వీర మహిళలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. వెంకటేశ్వర్లు చెప్పండి, ఇప్పుడు వెంకటగిరి నియోజకవర్గం నుంచి మీకు జనసేన పార్టీ నుంచి ఇన్ఛార్జికి ఇచ్చారు అంటే మీరు కూడా బరిలోకి రేపు పోటీ చేయాలని ముమ్మరంగా ఇటీవల కాలంలో బాగా ఖర్చు పెట్టి పెద్ద వాహనం కూడా కొన్నట్టున్నారు. ఓ పక్క తెలుగుదేశం పార్టీలో ఇద్దరు అంటే ఆనం రామనారెడ్డి టికెట్ కోసం ప్రయత్నం చేస్తున్నారు, అది కురుగుండ రామకృష్ణ ఆయన పోటీ చేస్తున్నారు. అసలు పార్టీ ఒక తీర్మానానికి వచ్చిందా ఎవరిని టికెట్ ఎవరికి ఇవ్వాలా ఏంటనేది? మామూలుగా టీడీపీ తెలుగుదేశం పొత్తులో రామనారాయణ రెడ్డి గారు ప్రయత్నిస్తున్నారు, మస్తాన్ యాదవ్ గారు ప్రయత్నిస్తున్నారు, కురుగుండ్ల రామకృష్ణ గారు ప్రయత్నిస్తున్నారు. అదేవిధంగా జనసేన పార్టీ నుంచి నేను కూడా టికెట్ అయితే ఖచ్చితంగా బీసీ సామాజిక వర్గానికి చెందిన కాబట్టి నేను కూడా పవన్ కళ్యాణ్ గారికి మేము విన్నవించడం జరిగింది, చెప్పడం కూడా జరిగింది. కానీ ఎవరికనేది పవన్ కళ్యాణ్ గారు డిసైడ్ చేసి ఎవరికిస్తే వాళ్ళకి మేము కలిసి పనిచేయడానికి మాత్రం నేను ఖచ్చితంగా వాళ్ళ సహాయ సహకారాలు అందిస్తాను. అంటే ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఎక్కడ ఇంతవరకు టికెట్ ఖరారు జనసేన నుంచి ఖరారు చేసిన సందర్భాలు అయితే కనపడంలో మీ జిల్లా అధ్యక్షుడు మనుక్రాంతి రెడ్డి కూడా టౌన్ సిటీ అడుగుతున్నారు. ఎక్కడ ఇచ్చిన సందర్భాలు అయితే తెలుగుదేశం పార్టీ మాత్రం చాలా స్పీడ్గా వెళ్ళిపోతున్నారు ముందుకు, టికెట్ మనకే అన్నట్టు. మీరు మాత్రం ఎక్కడ మనకు ఖచ్చితంగా ఇక్కడి నుంచి టికెట్ జనసేన నుంచి ఖచ్చితంగా టికెట్ వస్తుంది, ఇక్కడి నుంచి పోటీ చేస్తామన్న ధీమా ఎక్కడ కనిపించడం లేదు. జనసేన పార్టీ ఉమ్మడిగా లేనప్పుడు చాలా బలంగా జిల్లాలో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో చాలా బలంగా వాణి బాని మనం వినిపించడం జరిగింది. ఎందుకంటే గతంలో మన మున్సిపల్ ఎలక్షన్ కావచ్చు, పంచాయతీ ఎలక్షన్లు కావచ్చు, అన్నిట్లో మనం ఖచ్చితంగా జనసేన ప్రత్యేకమైన రోలు పాటించింది. కానీ ఇప్పుడు టీడీపీ జనసేన కలిసినందువల్ల కొంత జనసేన నాయకుల్లోనూ జన సైనికుల్లోనూ కొంత అభద్రతా భావం కనబడుతుంది. మనం ఎవరికి ఎలా సపోర్ట్ చేసినా రేపు అధికారంలోకి వస్తే మనల్ని ఏ విధంగా ఇబ్బందులకు గురి చేస్తారని జనసేన నాయకులు కావచ్చు, జనసేన కార్యకర్తలు గతం కన్నా కానీ ఇప్పుడు సబ్దుగా ఉన్నారు. ఇంకోటి ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ప్రథమంగా ఈ మధ్య మీడియాలో వినిపించింది కోవూరు, అదేవిధంగా నెల్లూరు సిటీ, వెంకటగిరి. ఈ 3 చాలా ప్రథమంగా జనసేన కేటాయిస్తారని చెప్పి అనుకున్నాం. గతంలో మనకి చెన్నారెడ్డి మనుక్రాంతి రెడ్డి గారు మా జిల్లా అధ్యక్షులు రూరల్ నుంచి పోటీ చేయడం జరిగింది. కానీ ఈసారి కూడా ఆయన ఆశిస్తున్నాడు. అదేవిధంగా మిగతా నియోజకవర్గాల్లో కూడా బలంగా పనిచేసినటువంటి నాయకులు కూడా ఈ ఏదైతే టికెట్స్ ఉన్నాయో ఆ అభ్యర్థి బరిలో దించేదానికి, బరిలో ఉండేదానికి వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు. కానీ ఇక్కడ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఒక ఖచ్చితమైన నిర్ణయం కానీ, ఒక ఖచ్చితమైనటువంటి చంద్రబాబు గారు కానీ ఏ నిర్ణయాలు తీసుకోకపోవడం వల్ల ఎవరికి ఎక్కడ వస్తుందని సభ్యత్తులు అయితే ఉంది జిల్లా. అలాగే అసలు
జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి మీరు పనిచేస్తున్నారు. జనసేనలోకి వెళ్ళడానికి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ మీద ఏ అసలు ఏం చూసి మీరు ఆ పార్టీలోకి వెళ్ళాల్సి వచ్చింది? మాది చాలా పేద కుటుంబం. ఆ పేద కుటుంబంలో నుంచి వచ్చిన మా నాన్న 1983లో నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇక్కడ పోటీ చేసినప్పుడు నిడిగిల్లు సొసైటీని మెంబర్గా ఉన్నాడు. మా అమ్మ గాజులపల్లి వార్డు మెంబర్గా తెలుగుదేశంలో అప్పుడు గెలవడం జరిగింది. అక్కడి నుంచి మేము వెంకటగిరికి ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక చిన్న హోటల్ పెట్టుకొని రన్ చేస్తూ ఉన్నాను. కానీ నాకు రాజకీయం అంటే చాలా ఎక్కువ కోరిక, రాజకీయాల్లో రాణించాలని. ఆ ఉద్దేశంతో నేను 94 నుంచి 96 వరకు ఇంటర్మీడియట్ చదివే తెలుగు యువతలో పనిచేయడం జరిగింది. తర్వాత తెలుగుదేశం అభిమానంతో ముందు తెలుగు యువతలో పనిచేసాం. తర్వాత మనకి తిరుపతి ఎంపీ టికెట్ వెంకటస్వామి గారికి ఇచ్చినప్పుడు బీజేపీ కలిసి పనిచేయడం జరిగింది. తర్వాత తెలుగుదేశం మీద ప్రేమతో వెంకటగిరి నియోజకవర్గంలో బలంగా ఉన్న తెలుగుదేశంతో నేదురుమల్లి కుటుంబం వచ్చి వెంకటగిరిలో ఆధిపత్యం చేస్తుందనే ఉద్దేశంతో అదే ఏరియాకి చెందినటువంటి నాకు మంచి మిత్రుడైనటువంటి నల్లపరెడ్డి రాజేంద్ర కుమార్ రెడ్డిని వెంకటగిరికి తీసుకొచ్చి ఇక్కడ ఆఫీస్ పెట్టడం, ప్రతి డోర్ టు డోర్ తిరగటం. లాస్ట్లో చంద్రబాబు గారు తెలుగుదేశం పార్టీ ఆయనకి తెలుగుదేశం టికెట్ ఖరారు చేయకుండా శారదాకి ఇయటంతో మేమందరం కూడా ఆయనకి అండగా నిలబడి ఆ రోజు ఉంగరం గుర్తుకి దాదాపుగా 18,000 ఓట్లు డోర్ టు డోర్ తిరిగి తెప్పియటం జరిగింది. రాజకీయాలు నాకేం కొత్త ఏం కాదు. చిన్నప్పటి నుంచి రాజకీయాలు పుట్టుకతోనే నాకు వచ్చిన ఒక దేవుడిచ్చిన గిఫ్ట్ అది. అందరితో పెద్ద పెద్ద వాళ్ళతో, జిల్లాలో ఉండే పెద్దవాళ్ళతో నేను ఎక్కువ స్నేహంగా నా సమాన స్నేహం కన్నా కానీ పెద్దవారితో ఎక్కువ స్నేహం చేసి రాజకీయ విశ్లేషణ తెలుసుకున్నాను. ఖచ్చితంగా ఒక బీసీ కులానికి చెందినోడిని కాబట్టి నేను పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలను ఎందుకు నచ్చి వచ్చానంటే అందరితో తిరిగిన తర్వాత రాజకీయం అనేది డబ్బుతో ముడిపడిపోయింది కాబట్టి మనం రాజకీయాలు ఇంకా వద్దనుకొని మనం కొద్ది రోజులు ప్రజారాజ్యం అట్టా ఇట్టా తిరిగి కొంత డబ్బులు లాస్ అయిన తర్వాత రాజకీయం వద్దనుకొని మనకు అక్కడ ఆపడం జరిగింది. కానీ పవన్ కళ్యాణ్ గారి యొక్క మళ్ళా 2014లో నోటల్లో హైదరాబాద్లో అనౌన్స్ చేసినప్పుడు ఆ కార్యక్రమంలో కూడా నేను ఉన్నాను. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు కొన్ని సిద్ధాంతాలు 7 సిద్ధాంతాలు పార్టీకి పెట్టడం, కులాల కలిపి ఐక్యత, ఓటుకి నోటు లేని రాజకీయం, అదేవిధంగా కొన్ని అన్ని సిద్ధాంతాలని పర్యావరణ పరిరక్షణ సిద్ధాంతాలన్నిటి కూడా నచ్చి సరే కదర్ సొక్కాకి లబ్బర్ చెప్పులకి నేను పోటీ పెడతానని చెప్పడంతో సరే ఇక్కడైనా డబ్బు లేని రాజకీయం, ఆర్థిక బలం లేని రాజకీయం పవన్ కళ్యాణ్ గారు చేస్తారనే ఉద్దేశంతో 2017లో నేను 2014లో పవన్ కళ్యాణ్ కలిసిన 2017లో జనసేన పార్టీ జెండా పట్టుకొని దాదాపుగా నియోజకవర్గంలో అన్ని దగ్గరలో పర్యటించడం, మండల కమిటీలు కావచ్చు, టౌన్ కమిటీలు కావచ్చు, జిల్లాలో అన్ని బలంగా జనసేన వాణి బాణి వినిపించింది. నేనైతే సొంతంగా వెంకటగిరి నుంచే జనసేన పార్టీ బాణి వాణి వినిపించాం. ఎందుకంటే అంత పెద్ద వైసీపీ రాక్షసి పాలనలో కూడా మేము 8 మున్సిపాలిటీ జనసేన పోటీ చేయడం జరిగింది. 4 పంచాయతీలు పోటీ చేసాం, 2 జెడ్పీటీసీలు పోటీ చేసాం. చాలామంది తెలుగుదేశం నాయకులు అసలు పోటీలో లేకుండా పోయారు. అట్లాంటి సమయంలో కూడా నన్ను నమ్మి నా జన సైనికులు అందరూ కూడా నా ఎనమంటే నిలబడి పోటీకి సహకరించి ఓట్లు ఎన్ని వచ్చాయని కాదు నిలబడ్డారు. కాబట్టి అటువంటి జనసేన పార్టీని కాపాడుకోవాలా, జనసేన పార్టీలో మనకు మంచి భవిష్యత్తు ఉందని చెప్పి పవన్ కళ్యాణ్ గారి ఆశయ సిద్ధాంతాలతో, బడుగు బలహీన వర్గాలకు ఆయన మీద ఉన్నటువంటి చూపుతో, అదేవిధంగా మనకి బిడ్డల భవిష్యత్తు, మన తరాల భవిష్యత్తు బాగుండాలంటే పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలనే ఉద్దేశంతో బలంగా ఈరోజు జనసేన పార్టీ వాణి బాణి నెల్లూరు జిల్లాలో వినిపిస్తూ నిస్వార్థంగా పనిచేస్తున్నటువంటి ఏకైక వ్యక్తిగా నేనుగా మీకు పరిచయం అవుతున్నాను. వెంకటగిరి నియోజకవర్గంలో బీసీ సామాజిక వర్గం బలమైన సామాజిక వర్గం అయితే బీసీ అభ్యర్థిని ఎన్నుకోవాలా, స్థానికుల్ని ఎన్నుకోవాలని ఇక్కడ ఓటర్స్ కోరుకుంటున్నారు. అయితే మీ అధిష్టానం, మీరు కావచ్చు తెలుగుదేశం పార్టీ అధిష్టానము బయట వ్యక్తులకి ఇస్తే మీ పరిస్థితి ఏంటి? ఇప్పుడు బీసీలో అంటే నేను ముందు బీసీని, తర్వాత జనసేన పార్టీ కావచ్చు, నేను ఇంతకుముందు తెలుగుదేశం పార్టీలో ఉన్నా కానీ ముందు నా పుట్టుక బీసీలో నుంచి వచ్చింది కాబట్టి నేను
వ్యక్తిగతంగా నాకు వెంకటగిరిలో ఇప్పుడిప్పుడు అన్ని విధాలుగా ఆర్థికంగా కావచ్చు, కులపరంగా కావచ్చు, అన్ని సామాజిక వర్గాల పరంగా కావచ్చు బీసీలు కొద్దిగా ఆర్థికంగా బలంగా ఉన్నారు కాబట్టి వెంకటగిరి నియోజకవర్గాన్ని బీసీలకు కేటాయించాలని చెప్పి నేను ప్రతి ఒక్క నాయకుడికి, అది ఏ నాయకుడైనా కావచ్చు, వైసీపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, ఎందుకంటే ఇప్పుడు గెలిచే మూమెంట్లో బీసీలకు టికెట్ ఇవ్వకుండా ఓడిపోయే మూమెంట్లో బీసీలకు కొన్ని పార్టీలు టికెట్ ఇచ్చినా ప్రయోజనం లేదు. వెంకటగిరి నియోజకవర్గంలో యాదవుల ఓట్లు దాదాపుగా 63,000 ఓట్లు ఉన్నాయి. అదేవిధంగా కుమ్మరి కులస్తులైన మా ఓట్లు దాదాపుగా 22,000 ఓట్లు ఉన్నాయి. ఎస్సీ బీసీ మైనార్టీల ఓట్లు దాదాపుగా 2,36,000 ఓట్లలో అగ్ర కులాలకు సంబంధించిన వ్యక్తుల ఓట్లు ఎన్నయ్యా అని చెప్పుకుంటే దాదాపు పట్టిమని వాళ్ళ ఓట్లు 20,000 కూడా ఉండవు. కానీ గత 1983 నుంచి నేను రాజకీయాలు చూస్తున్నాను. అప్పటి నుంచి వెంకటగిరి నియోజకవర్గంలో అగ్రకులాల ఆధిపత్యం, బయట నుంచి వచ్చి వెంకటగిరిని శాసించాలనే ఉద్దేశంతో అందరూ కూడా డబ్బుని, అంటే డబ్బు అనే ఒక కాన్సెప్ట్ని వాళ్ళ చేతిలోకి తీసుకొని 100 కోట్ల రూపాయలు ఎలక్షన్లో ఖర్చు చేసి బడుగు బలహీన వర్గాలకి, అంటే దాదాపుగా నెల్లూరు జిల్లాలో 32 కులాలు ఉంటే కనీసం అసెంబ్లీ గేటు కూడా తాకని కులాలు దాదాపుగా 32లో మొన్నటికి మొన్న ఒక్క కులం మాత్రమే నెల్లూరు జిల్లా నుంచి బీసీ కులం అనిల్ కుమార్ యాదవ్ మొన్న ఆయన ఒక్కడే అసెంబ్లీ గేటు దాకపోయాడు. కానీ జిల్లాలో ఉండే 32 కులాలు ఓట్లు వేసేదానికే పనికొస్తాయా, పోటీ చేసేదానికి పనికిరావా? కాబట్టి అన్ని ప్రధాన పార్టీలకి ఒక బీసీ నాయకుడిగా, ఒక బీసీ కులంలో పుట్టిన వ్యక్తిగా వెంకటగిరి నియోజకవర్గానికి బీసీలు కేటాయించాలని చెప్పి అందరికి కూడా తెలియజేస్తున్నా. అంటే వైఎస్ఆర్ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి ఇన్ఛార్జి అయిన తర్వాత మీ మీద కేసులు పెట్టి మాకు బాగా ఇబ్బంది పెట్టించారు అనేది చెప్తారు. అది ఎంతవరకు కరెక్ట్? వైసీపీ ప్రభుత్వాన్ని తెలుగుదేశం ప్రభుత్వం కూడా అన్ని విమర్శలు చేయాల వెంకటగిరిలో. నేను కావాలంటే మీకు ఆ క్లిప్పింగ్స్ అన్నీ కూడా పంపిస్తాను. అంటే ఎక్కువ వాయిస్ ఇచ్చి టీడీపీ కన్నా కానీ జనసేన బలంగా పోరాడింది. వాళ్ళని టార్గెట్ చేసిన ఉద్దేశంతో, అంటే నేను ఏదన్నా వ్యాపారం చేసుకున్నా దాంట్లో నన్ను ఇబ్బంది పెట్టడం, లేదు ఏదన్నా చిన్న చిన్న మనం జనసేన పార్టీ సంబంధించినటువంటి ర్యాలీలు ఏమైనా చేసినా వాటిల్లో 41 నోటీస్ ఇవ్వటం, అన్ని పర్మిషన్లు తెచ్చుకున్నా కానీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, అన్ని డిపార్ట్మెంటు ఆ రామ్ కుమార్ రెడ్డి అనే వ్యక్తి అతని కనుసనగల్లో పెట్టుకొని అందరినీ నా మీద ప్రయోగించడం జరిగింది. కానీ నేను ఎక్కడా కూడా జంకలేదు. అవన్నీ కూడా ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళు ఇష్టానుసారంగా చేస్తున్నాం. అవన్నీ కూడా మనకి లీగల్గా, మాకు లీగల్ డిపార్ట్మెంట్ ఉంది, కోర్టులు ఉన్నాయి, అన్నీ కూడా అవి చూసుకుంటాయని చెప్పి నన్ను తొక్కాలని చెప్పి నేను బలంగా మాట్లాడుతున్నాడు. ఇతను బలంగా ఉన్నాడు, ఇతను కానీ మనం కానీ తొక్కేస్తే ఇంకా బీసీ నాయకుడు వెంకటగిరి నియోజకవర్గంలో ఉండడు, కాబట్టి అగ్రకులాలే మనం పెత్తనం చేయొచ్చు అని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు. కానీ మనం పార్టీలో ఉన్నా పార్టీలో లేకపోయినా బీసీలకి, మైనార్టీలకి, ఎస్టీ మైనార్టీలకి నేననే వ్యక్తిని ఎప్పుడుగా అండగా ఉంటానని చెప్పి జనసేన పార్టీ తరఫున తెలియజేస్తాను. అంటే ఒకటి, నేదురుమల్లి కుటుంబం, అంటే నేదురుమల్లి జనార్దన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు, అదేవిధంగా నేదురుమల్లి రాజ్యలక్ష్మి గారు ఉన్నప్పుడు మా తల్లిదండ్రులు ఈ వెంకటగిరిని ఎంతో అభివృద్ధి చేశారు. నన్ను గెలిపిస్తే రేపు నేను ఇంకా మరింత అభివృద్ధి చేస్తాను వెంకటగిరికి అని రామ్ కుమార్ రెడ్డి ప్రచారం అయితే చేసుకుంటున్నారు. ఒకప్పుడు 83లో అసలు వాస్తవానికి వెంకటగిరి రాజకీయ ముఖ చిత్రం చాలా విచిత్రమైనది. ఎందుకంటే వెంకటగిరి రాజాస్ ఇక్కడ ఏదో రాజ్యాలు పరిపాలించారు, 100 సంవత్సరాల నుంచి ఇక్కడ వాళ్ళు పటిష్టంగా ఉన్నారు. కానీ వాళ్ళు పోటీ చేయకుండా ప్రతిసారి 83లో నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, మళ్ళా 84లో, మళ్ళీ 86లో మళ్ళా నల్లపరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, మళ్ళా జనార్దన్ రెడ్డి, రాజలక్ష్మి గారు, ఈ మధ్యకాలంలో మళ్ళా ఆనం గారు, కురుగొండ్ల గారు, ఇప్పుడు అందరూ వస్తున్నారు. మేము వెంకటగిరిని డెవలప్ చేస్తాం అని అంటున్నారు. ఇప్పుడు నల్లపరెడ్డి వాళ్ళు ఏం డెవలప్ చేశారు, అదేవిధంగా నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ఏం డెవలప్ చేశారు? ఇప్పుడు మనం ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల్లో భాగంగా హ్యాండ్లూమ్ టెక్నాలజీ కావచ్చు, గురుకుల పాఠశాల కావచ్చు, బెటాలియన్ కావచ్చు, ఒక్కొక్క ఏరియాలో వీళ్ళు పెట్టడం జరిగింది. అంత మాత్రాన
వాళ్ళేదో ఇక్కడ అభివృద్ధి సాధించారు. అభివృద్ధి అంటే ఎక్కడ అభివృద్ధి ఉంది? వెంకటగిరిలో అభివృద్ధి ఎక్కడ ఉంది? ఎన్నో కోట్ల లక్షల మంది ఈరోజు పేద రైతులు నీళ్లు లేకుండా అల్లాడుతున్నారు. అదే అభివృద్ధి ఉంటే నగిరి గాలేరు ప్రాజెక్టు ఆగిపోయింది. అదే వీళ్ళు చేసిన అభివృద్ధి ఉంటే నేను చెప్తున్నాను, మీ తీర్థంపాడు ఆల్తూరుపాడు రిజర్వాయరు దాదాపుగా నిలిచిపోయి చదును చేసేసి ఈ రోజుటి వరకు 7-8 సంవత్సరాల నుంచి అక్కడ పొలాలు పంటలు లేవు. ఏం అభివృద్ధి చేశారు? ఒక 100 పడకల హాస్పిటల్ ఉందా? లేకపోతే ఒక బీఈడీ కాలేజ్ ఉందా? లేకపోతే ఒక మెడికల్ కాలేజ్ ఉందా? లేకపోతే ఒక బీటెక్ కాలేజ్ ఉందా? ఏముంది ఇక్కడ ఉన్న ఐటీఐని కూడా, మహిళలకు సంబంధించిన ఐటీఐని కూడా జనార్దన్ రెడ్డి పీరియడ్లో వెంకటేశ్వరపురంకు తరలిచ్చారు. నేను ఒకటే చెప్తున్నాను, భారతదేశం అభివృద్ధి చెందుతుంది. భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ఒక రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. అభివృద్ధి చెందే దానిలో ఎక్కడ మనకు అనుకూలంగా స్థలాలు ఉంటాయి అక్కడ వాళ్ళు పెట్టారే కానీ వాళ్ళ సొంత డబ్బులతో వాళ్ళ కోటావాకాడు నుంచో లేదా నెల్లూరు నుంచో ఇంకొక ఏరియా నుంచి వచ్చి వాళ్ళ ఇళ్లలో వస్తున్న డబ్బులు అమ్మి అంటే నేదురుమల్లి కుటుంబం ఏం చేయలేదంటారు. చేశారు. వాళ్ళు ఉన్నప్పుడు కొన్ని పనులు చేశారు. ఆ పాపం ఎవరిది? ఇక్కడుండే స్థానికుల్ని గెలిపించుకోకుండా బయట నుంచి తీసుకొచ్చేది. ప్రతిసారి మా వెంకటగిరిలో విచిత్రం ఏంటంటే వెంకటగిరి రాజయ్య గారు పోటీ చేయరు. ఆయన ఏం చేస్తారంటే 83లో నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డిని తీసుకొచ్చింది వాళ్ళే. నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట వినడం లేదు, నల్లపరెడ్డి చంద్రశేఖర్ రెడ్డిని తీసుకొచ్చింది వాళ్ళే. చంద్రశేఖర్ రెడ్డి గారు మాట వినలేదని చెప్పి నేదురుమల్లిని తీసుకొచ్చింది వాళ్ళే. సరే, నేదురుమల్లి సీఎం అయిన తర్వాత నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు మా మాట వినటం లేదని మళ్ళా పోటీ చేసింది వాళ్ళే. మళ్ళా ఏమంటే పోటీ చేసి మనం అభివృద్ధి చెందలేకపోయాము కాబట్టి మళ్ళా రాజలక్ష్మిని మళ్ళా వాళ్ళు ప్రోత్సహించడం జరిగింది. మళ్ళా కురుగొండ్ల గారిని ప్రోత్సహించడం జరిగింది. కురుగొండ్ల గారికి వ్యతిరేకం అవుతానే ఇప్పుడు ఆనవను ప్రోత్సహించడం జరిగింది. అంటే వీళ్ళు అంటే వెంకటగిరిలో ఉండేటువంటి నాయకులు, వెంకటగిరిలో ఉన్నటువంటి నాయకులు బలంగా నిలబడితే బయటి వారు ఎందుకు వెంకటగిరికి వస్తారు? మన ఊర్లో ఉండి మనమే అభివృద్ధి బాటలో మనం ఎందుకు నడిపించుకోకూడదు? మీరు చేస్తే ఏవి? ఇప్పుడు ఆనంద్ గారు వచ్చారు, వైసీపీలో టికెట్ తీసుకొని వెంకటగిరికి వచ్చాడు. వస్తాను ఏం చెప్పాడు? ఘోష్ హాస్పిటల్ నేను 100 పడకల హాస్పిటల్ చేస్తా అన్నాడు. 5 ఏళ్ళు అయిపోయింది, 100 పడకల హాస్పిటల్ లేదు. రాజశేఖర్ రెడ్డి నగిరి ప్రాజెక్టు పెట్టాడు, ఎస్ఎస్ కెనాల్, దాన్ని పూర్తి చేస్తా అన్నాడు, చేయలేదు. సరే, మొన్న తీర్థంపాడు ఆల్తూరుపాడు నేను ప్రకటిస్తున్నాను, ఆల్తూరుపాడు రిజర్వాయర్ మా గవర్నమెంట్లో జరుగుతుందని రామ్ కుమార్ రెడ్డి మాటలు చెప్పించి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిచ్చాడు. కనీసం ఒక తట్టడి మట్టి కూడా ఆయన ఒక మట్టి కూడా వేయలే. అక్కడ వీళ్ళకే పొత్తులు పోకుండా వెంకటగిరి మీరు నెల్లూరు నుంచి ఇక్కడికి వచ్చారు, ఆర్టీవీ మీరు విలేకరులు మీరు ఇక్కడికి వచ్చారు. మా నెల్లూరు నుంచి గూడూరు నుంచి వెంకటగిరి రోడ్డు ఎంత అధ్వానంగా ఉంది? దాదాపుగా 15 ఏళ్ళ నుంచి అట్టే ఉంది ఆ రోడ్డు. అభివృద్ధి చెందితే ఏది? జనాభా అభివృద్ధి చెందుతున్నారు, ఏం కోరుకుంటారు? నీళ్లు, రోడ్సు, ఆరోగ్యం, విద్య, వైద్యం. అవి వెంకటగిరిలో లేవు కదా. వెంకటగిరిలో ఎవరు ఏం చేశారు? నేను ప్రత్యక్షంగా వాళ్ళని అడగతా, వాళ్ళు ఏమేం చేశారో నాకు దగ్గరకు డిబేట్ కూర్చోమని చెప్పాడు. ఏ నాయకుడైనా సరే నేను వెంకటగిరికి ఏం చేశాను? వెంకటగిరికి వాళ్ళు చేసింది ఒకటే, ఎక్కడ ఏ వనరులు ఉంటే సైదాపురం మండలంలో ఈరోజు కోట్ల రూపాయలు తెల్ల బంగారాన్ని ఈరోజు ఒక్క రోజుకి 100 కోట్ల రూపాయలు టర్నోవర్ చేస్తూ తరలిస్తుంటే ఏ నాయకుడు అడ్డుకోవట్లే, ఏ గవర్నమెంట్ పూసుకోవట్లే, ఏ అధికారి పట్టించుకోవట్లే. ఒక చిన్న కేసులో ఒక బడుగు బలహీన వర్గాలు కానీ స్టేషన్కి కానీ లేకపోతే ఒక చిన్న విషయంలో ఎక్కడికన్నా వెళ్తే వాళ్ళని చాలా నానా రకాలుగా ఇబ్బంది పెట్టేటువంటి అధికారులు ఈరోజు ఎంతోమందిని నేను చూశాను. కాబట్టి వెంకటగిరికి ఎవరు ఏం చేయలేదు. ప్రకృతి ధర్మం. వెంకటగిరికి వచ్చినటువంటి కొంత ఒక సీఎంగా ఉండే వ్యక్తి ఆయన చేసింది 9th బెటాలియన్ ఒకటి, హ్యాండ్లూమ్ టెక్నాలజీ ఒకటి చేశాడు. అంటే ఒక సీఎంగా గత 2 సంవత్సరాలు 2.5 సంవత్సరం ఉన్నటువంటి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు వెంకటగిరికి ఎన్నే చేయొచ్చు. ఏం చేశారు? ఏం చేయలే. వెంకటగిరిని అభివృద్ధి బాటలో ఎవరూ నడిపించలేదు. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎంతో సంక్షేమ పథకాలు బాగా ఇస్తున్నారు. అదేవిధంగా ఆయన ప్రభుత్వంలోనే వెంకటగిరి చాలా అభివృద్ధి చెందిందని పదే రామ్ కుమార్ రెడ్డి చెప్తున్నారు. ఆయన అభివృద్ధి చెందాడేమో, మాకైతే ఎక్కడ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎక్కడ అభివృద్ధి చెందిందైతే కనపడలా. టీడీపీ ప్రభుత్వంలోనే కొంత రోడ్సు, డ్రైనేజీ వ్యవస్థ, అదేవిధంగా కొన్ని వచ్చాయి మన కురుగొండ్ల రామకృష్ణ గారు హయాంలో. నేదురుమల్లి కావచ్చు, లేకపోతే ఆనం వర్గం సంబంధించిన వాళ్ళు కానీ వెంకటగిరిలో ఎక్కడ ఏం చేసింది లేదు. ఒకటే, తుఫాన్ వచ్చింది, డబ్బులు వచ్చాయి, బంగ్లాలు వేసుకోవాలి. లేదా ఏదైనా సమస్య వచ్చింది, మధ్యస్థం చేసాం, డబ్బులు వచ్చాయి, బంగ్లాలు వేసుకోవాలి.
వీళ్ళిద్దరూ ఇదే విధంగా ప్రవర్తించడం అంతే. వాళ్ళు ఒక జగన్ అనే అతను ఒక దుర్మార్గుడు, నియంత, రాజకీయాలు చేతగాని వ్యక్తి, పరిపాలన చేతగాని వ్యక్తి. జగన్మోహన్ రెడ్డి వచ్చినా కానీ అసలు పరిపాలన వికేంద్రీకరణ అనే మాటతో ఈ రోజుకి 3 రాజధానులు నాడు 3 రాజధానులు లేవు. ఎక్కడ విద్యార్థులకి ఎక్కడ సరైనటువంటి ఫుడ్ కావచ్చు, వాళ్ళకి కావాల్సినటువంటి షెల్టర్ కావచ్చు, ఎక్కడా లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశాడని రాష్ట్రానికి నేను అడుగుతున్నా. ఇప్పుడు ఇంటి పన్ను 1500 ఉంటే 3 రెట్లు అంటే 6 సంవత్సరాలు ఎవరు ఏం చేయబోలే, ఆన్లైన్లో రిజిగ్నేషన్ అయిపోయి ఆటోమేటిక్గా అది పెరుగుతూ వస్తుంది. చెత్త పన్ను ఏం వేసారు? ఒక నూనె ప్యాకెట్ 90 రూపాయలు ఉంటే ఈరోజు 150 రూపాయలు. కందిపప్పు ఉంటే మన డబ్బు అయితే ఉందండి, బడుగు బలహీన వర్గాలు వాడి నిత్యావసర వస్తువుల్లో వచ్చిన మనీని తీసి మళ్ళా పెంచుతున్నాడు. దానివల్ల అభివృద్ధి ఏముంది? అభివృద్ధి ఎక్కడా కనబడుతుంది. వైఎస్ఆర్సీపీ చెప్పడం ఏంటంటే, ఒక పక్క జనసేన టికెట్ మాకు కావాలంటున్నారు, ఒక పక్క నుంచి ఆనం రామనారెడ్డి టికెట్ నాకే అంటున్నాడు, కురుగుండ రామకృష్ణ, అదేవిధంగా మస్తాన్ యాదవ్. మొత్తం ఒక్క టికెట్ కోసం, వెంకటగిరికి సంబంధించి ఒక టికెట్ కోసం 5 మంది పోరాటం చేస్తున్నారు. అయితే వైఎస్ఆర్సీపీ చెప్పడం ఏంటంటే, వాళ్ళ నాయకులు కానీ రామ్ కుమార్ రెడ్డి కానీ, టీడీపీ కానీ జనసేన కానీ బాగా బలహీనపడింది, వాళ్ళు సీటు కోసం కొట్లాడుకుంటున్నారు, జనాల విషయాలు అసలు పట్టించుకోరు, ఖచ్చితంగా మళ్ళీ గెలిచేది మనమే అనేది వాళ్ళ ధీమా. అవన్నీ మీ గయేష్ గారు అవన్నీ లేవండి. ఒకటే జనసేన బలంగా ఉంది, టీడీపీ బలంగా ఉంది. జిల్లాలో రాజకీయాల్లో ఎప్పటి నుంచో కూడా టీడీపీ బలంగా ఉంటుంది వెంకటగిరిలో. కానీ కొన్ని కారణాల వల్ల ఏరే వాళ్ళకి టికెట్ ఇవ్వడం వల్ల వాళ్ళు ఓడిపోవడం అటు జరిగింది. కానీ ఎప్పుడు కూడా టీడీపీ బలంగా ఉంది. జనసేన ఈ మధ్యకాలంలో మేము వచ్చిన తర్వాత కొద్దిగా బలంగా తయారు చేయడం జరిగింది. నేను ఒకటే అంటున్నాను, ఆర్టీవీ ప్రేక్షకులకు కావచ్చు, లేకపోతే నేను మాట్లాడే విధానంలో కావచ్చు, నేను ఒకటే చెప్తున్నాను, ఆర్థిక శాఖ మినిస్టర్గా చేశాడు ఆనం రామనారెడ్డి. వాళ్ళ తరతరాల నుంచి రాజకీయాల్లో ఉన్నారు. నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి పైగుడ్డ పైన వేసుకొని వెంకటగిరికి వచ్చి రాజకీయాలు చేసి సీఎం దాకా వెళ్ళాడు. కానీ వీళ్ళందరూ రాజకీయాల్లో ఏ పార్టీలో ఖచ్చితమైన నిర్ణయంగా ఉండలేదు. ఈరోజు నాకు కారం అనేది కావాలి వాళ్ళకి. ఎక్కడికైనా కానీ ఈ కారం కావాల్సిన వాళ్ళంతా చూడండి, మీరు అగ్రకులాళ్ళు ఎక్కడ కారం ఉంటే అధికారం ఉంటే అక్కడికి పోయి చేరతారు. కానీ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలు ఒక పార్టీని నమ్ముకొని ఒక జెండాని భుజాన్ని వేసుకొని వాళ్ళు కొన్ని సంవత్సరాల నుంచి కష్టపడే వ్యక్తులు నాకు చాలామంది తెలుసు అన్ని పార్టీల్లో. ఆయన చెప్పడం, జగన్మోహన్ రెడ్డి ఈసారి వెంకటగిరిలో డిపాజిట్లు కూడా రావు, ఎవరు నిలబడినా కానీ జనసేన పార్టీ తరఫున, టీడీపీ పార్టీ తరఫున నేనే చెప్తున్నా. ఎందుకంటే మేము పొత్తులో ఉన్నాం కాబట్టి, పొత్తులో ఎవరికి టికెట్ ఇచ్చినా కృషి చేస్తాం, ఖచ్చితంగా అతన్ని గెలిపించుకుంటాం. ఇక్కడ రామ్ కుమార్ రెడ్డి కానీ వైసీపీ కానీ అంతా ఏం లేవు. వైసీపీ అయితే కనుమరుగు. ఇంకా వెంకటగిరి నియోజకవర్గంలో వైసీపీ అసలు కనపడదు. సరే టీడీపీకి టికెట్ కాకుండా జనసేన తరఫున మీకు టికెట్ ఇస్తారు, ఒక సీఎం కొడుకు రామ్ కుమార్ రెడ్డి, అతన్ని మీరు ఫైట్ చేయగలరా? సీఎం కొడుకు కన్నా కానీ నేను మనిషిగా చూస్తాను ముందు. నాకు సీఎం కొడుక, ప్రధానమంత్రి కొడుకు నాకు అవసరం లే. నీలో దమ్ముందా, నాలో దమ్ముందా అనేది నేను చూస్తా. నాకు టికెట్ ఇస్తే నా వెనకల నా ఫ్రెండ్స్ ఉన్నారు, చాలామంది ఎన్ఆర్ఐలు ఉన్నారు, నా ఫ్రెండ్స్ ఫారిన్లో ఉన్నారు. నువ్వు టికెట్ తెచ్చుకో, ప్రతి రూపాయి మేము పెడతాం, నిన్ను మేము గెలిపించుకుంటామని చెప్పేవాళ్ళు. అదేవిధంగా మన రియల్ ఎస్టేట్ రంగంలో ఉండేవాళ్ళు అందరూ కూడా, నేను చాలాసార్లు వాళ్ళు నాకు ఫోన్ చేసి, జనసేన నాయకులు కూడా చాలామంది నాకు ఫోన్ చేసి, నువ్వు బాగా చేస్తున్నావు, నీకేమైనా మనీ కావాలంటే చెప్పండి నేను వేస్తానన్నారు. ఈ రోజుకి జనసేన పార్టీలో వెంకటగిరి నుంచి నేను ఎప్పుడైతే జెండా పట్టుకున్నాను, ఈ రోజుకి ఎవరి దగ్గర నేను 1 రూపాయి ఆశించింది లేదు. నా నిజాయితీని చూసి వాళ్ళే, నేను ఒకటే చెప్పాను, టికెట్ అయితే 2019లో నేను అడిగాను పవన్ కళ్యాణ్ గారిని, అడిగితే ఇప్పుడు వద్దండి బీఎస్పీకి కేటాయిస్తున్నాం అన్నారు. తర్వాత బీఎస్పీకి కేటాయిస్తే పని చేయమన్నారు. మేము బీఎస్పీలో అన్నిటి కూడా కొన్ని మనకు అప్పుడు రాజకీయాల్లో అందరూ కూడా చెప్పడం జరిగింది, చేసాం. తర్వాత 2024కి ఈ ఎలక్షన్లో టీడీపీతో పొత్తు పెట్టుకున్నారు. అంటే ఎల్లకాలం వీళ్ళే, అంటే వీళ్ళు 3 ఏళ్ళు వీళ్ళు 3 తరాలు వీళ్ళే ఉండాలి, 2 తరాలు వీళ్ళే ఉండాలి, 7 తరం వీళ్ళే ఉండాలి. అంటే బడుగు బలహీన వర్గాలు రాజకీయాలు చేయకూడదా? అంటే బీసీ వర్గం రాజకీయాలు చేయకూడదా? బీసీ వర్గం ఎమ్మెల్యే అవ్వకూడదా? ఆయన కష్టపడ్డాడు, వాళ్ళ ఆయన కష్టపడ్డాడు కాబట్టి ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు. ఈయన కూడా కష్టపడితే అవుతాడు. వాళ్ళ ఆయన చూసి ఎవరు, నువ్వు చేసే అభివృద్ధి, నీ దగ్గర ఉండే మంచితనం, నువ్వు జనాభాని కలుపుకునే విధానం,
జనార్దన్ రెడ్డి రాజకీయం ఏంది? ఎవరు వచ్చినా, తెలుగుదేశం వాళ్ళు అప్పట్లో వచ్చినా, బీజేపీ వాళ్ళు వచ్చినా, ఎవరు వచ్చినా కానీ వాడు మనోడు, మన గడప దొక్కాడు, పనిచేసి పంపించాలి. అంతేగాని అదేవిధంగా జనార్దన్ రెడ్డి రాజకీయం కూడా అంత పెద్ద నాయకుడు ఎందుకు జనార్దన్ రెడ్డి గారు అంటే, ఎవరు ఏ సామాజిక వర్గం కావచ్చు, ఏ రాజకీయ నాయకుడు కావచ్చు, ఆయన ఇంటికి వెళ్ళి అడిగితే పక్కన వాళ్ళు కూడా చాడీలు చెప్పేవాళ్ళు. ఇతను తెలుగుదేశం పార్టీ అంటే మొన్నటిదాకాని ఆయన అనేవాడు, తెలుగుదేశం పార్టీ కాదు ఏ పార్టీ అయినా మన ఓటరు, మనం అతనికి పనిచేయాలి, రేపు మారొచ్చేమో అంటే అతను ముందు చూపుకి నేను ఆయన దగ్గరగా చాలా సంవత్సరాలు చూశాను. నేను ఇక్కడికి వచ్చినప్పుడు అంతా వెళ్ళి కలిసేవాడిని, చాలా దగ్గరగా చూశాను. ఆయన మనస్తత్వం ఏంటంటే ఎవరైతే కమిటెడ్గా పనిచేస్తాడో వాళ్ళందరినీ కూడా ఆయన రాజకీయంగా బాగా తీసుకొచ్చిన వ్యక్తి ఎవరు ఉన్నారంటే జనార్దన్ రెడ్డి గారు. ఎందుకంటే పనబాక లక్ష్మి గారు కావచ్చు, మన అదే సూలూరుపేట నెలవల సుబ్రహ్మణ్యం గారు కావచ్చు, ఎంతోమందిని రాజకీయం అదేందుకు గూడూరులో పట్ట ప్రకాశ్రావు గారు కావచ్చు, ఎంతోమందిని రాజకీయంగా తీసుకొచ్చాడు, భిక్ష పెట్టాడు ఆయన. కానీ వీళ్ళ రాజకీయ భిక్ష పెట్టకుండా రాజకీయ కక్ష పెట్టుకుంటున్నాడు రామ్ కుమార్ రెడ్డి. కాబట్టి రాజకీయ కక్షకి ఎలా ఉంటుందని చెప్పి జనసేన పార్టీ చూపిస్తానని చెప్పి ఈ ఎలక్షన్లో తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఇంకొకటి, ఒకవేళ అంటే బీసీ సామాజిక వర్గం మొత్తం సమావేశమయ్యారు అంటే నేటివ్ ప్లేసు అంటే స్థానికుడికే మనము పట్టం కట్టాలని, అవుటర్స్ని ఇస్తే మీరంతా ఎట్లా వాళ్ళకి సపోర్ట్ చేస్తారా? అధిష్టాన అవుటర్స్ని పెడుతుంది. నేనైతే ఏ పార్టీ అవుటర్స్కి ఇస్తే నేనైతే హెల్ప్ చేయను, రాజకీయాలైనా మానుకుంటాను. కానీ బయట వాళ్ళకి వెంకటగిరి టికెట్ కేటాయిస్తే మా పార్టీ అంటే ఉమ్మడి తెలుగుదేశం పార్టీలో, జనసేన తెలుగుదేశం పార్టీలో నేను చెప్తున్నా, మాకు ఇక్కడుండే లోకల్గా ఉండే వ్యక్తులకి ఇస్తే మాత్రం మేము సపోర్ట్ చేస్తాం. బయట వ్యక్తులకి నేనైతే సపోర్ట్ చేయను. అయితే మొత్తం మీద చూసుకుంటే ఈ 5 ఏళ్లలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఎన్నో సంక్షేమ పథకాలు, ఎంతో అభివృద్ధి చెందింది. ఖచ్చితంగా వైనాట్ 175 అని ధీమాతో ఉన్నారు. అసలు మీరు చూస్తే అసలు అభివృద్ధే చేయలేదని మీరు చెప్పారు గారు. నాకన్నా పెద్దోళ్ళతో ఇంటర్వ్యూ చేస్తుంటారు మీరు, చాలా సీనియర్ జర్నలిస్టులో. అంటే మీరు నా దగ్గర చెప్పించాలనుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి వాళ్ళ తండ్రిని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేసి లక్షల కోట్లు సంపాదించాడు. పదవికాంక్షతో సీఎం కావాలని రోడ్లు ఎమ్మడి తిరిగాడు. పదవి వచ్చిన తర్వాత పోలవరం కట్టాడా? ఏం చేశాడు మీరు చెప్పండి? పోలవరం కట్టాడా? కట్లా. 3 రాజధానులు, ఒక రాజధాని చంద్రబాబు పెడితే 3 రాజధానులు చేశాడు. 3 రాజధానులు కట్టాడా? నాకు అందరూ ఓట్లేయండి, 25 ఎంపీలు ఇవ్వండి, నేను ప్రధానమంత్రి గారి మోడీ గారి యొక్క మెడలు ఉంచి నేను తెస్తా అన్నాడు. ఆయన మెడ ఉంచాడో లేదు కానీ ఈయన మాత్రం ఆయన కాళ్ళ మీద మాత్రం మెడ ఉంచాడు. ఇంతవరకు తేలా. ఏం తెచ్చాడు? ఏం చేశాడు చెప్పండి? సరే డిఎస్సి అన్నాడు ఈ మధ్య, ఇంకొక 2 నెలలే ఎలక్షన్ జరిగేటప్పుడు ఇప్పుడు డిఎస్సి అంటాడు. మళ్ళీ టెట్కి డిఎస్కి కనీసం 3 నెలలు తేడా ఉండాలా, కనీసం లేకుండా 90 రోజులు తేడా పెట్టాడు. అంటే ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ వేస్తా అన్నాడు. ఏది జాబ్ క్యాలెండర్ ఎక్కడ ఉంది? ఉద్యోగాలు ఎక్కడ ఉన్నాయి? అభివృద్ధి ఎక్కడ ఉంది? రోడ్స్ ఎక్కడ ఉన్నాయి? నీటి వ్యవస్థ ఎక్కడ ఉంది? ఎక్కడ ఉన్నాయి? జగన్మోహన్ రెడ్డి గారు ఒక నియంత, అతను ముందు తెల్ల సొక్కా వేసుకునేవాడు ఒప్పుకోడు. కాబట్టి అతని పరిపాలన అని ఎలా ఉండాలంటే గ్రామం, పంచాయతీ, మండలం, నియోజకవర్గం, జిల్లా, ఈ 5 తెలిసిన వాడే రాజకీయం చేయగలుగుతాడు రాజకీయాల్లో. కానీ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా వాళ్ళ తండ్రితో ఉంటే రాజకీయం నేర్చుకునేవాడేమో కానీ వాళ్ళ తండ్రితో ఎప్పుడు రాజకీయాల్లో లేడు. డబ్బు ఎలా సంపాదించాలి? ఈరోజు జగన్మోహన్ రెడ్డి అనే ఒక వ్యక్తి దాదాపు కొన్ని 100 కోట్ల రూపాయలు ఒక వైసీపీ నాయకులు వనరులు, రాష్ట్రంలో ఉన్నటువంటి గొప్ప వనరుల్ని, ఇసుక దందా, మద్యం దందా. నేను ఒకటే చెప్తున్నాను, ప్రేక్షకులకి నేను చెప్తున్నాను, ఈరోజు స్పిరిట్ బాటిల్, ఇప్పుడు మనం తాగే మద్యం తడలో ఉంది. ఎంతోమంది మన మీడియా మిత్రులకు కూడా చెప్తున్నాను, ఎక్కడి నుంచో మన బయట చైనా నుంచి ఒక పౌడర్ తెచ్చి వాటర్లో ఆ పౌడర్ వేసి దాన్ని బాటిల్కి మూత కొట్టేసి ఒక 100 ఎకరాల్లో ఉంది ఒక ప్లాంటు. ఆ ప్లాంట్ ఎవరిదంటే బడా నాయకులు, వైసీపీ నాయకులు. దాన్ని అప్పటికప్పుడే ట్రాన్స్ఫర్ చేసేది, డబ్బులు దండుకు 100 కోట్లు మద్యంలో సంపాదిస్తున్నారు. ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి? నేను వస్తానే మద్యం 5 స్టార్ హోటల్కే నేను పరిమితం చేస్తానన్నాడు. ఎక్కడ చూసినా విచ్చలవిడిగా మద్యం ఉంది, మద్యంతో కోట్లు సంపాదిస్తున్నారు. నేను ఈసారి ఎలక్షన్కి వచ్చేటప్పుడు మద్య నిషేధం చేసి వస్తా అన్నాడు. మద్య నిషేధం ఇంతవరకు జరగలా. ఎక్కడ ఈ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? ఏం ప్రాజెక్టు తెచ్చాడు? బడుగు బలహీన వర్గాలకి ఆశించే విధంగా ఏం అభివృద్ధి చేశాడు? జగన్మోహన్ రెడ్డి అసలు ఓటు అడిగేదానికి అనర్హుడు. అతనికి ఒక్కసారి చూడాలి. ఏది రాజశేఖర్ రెడ్డి గారి యొక్క
ప్రభుత్వంలో ఆయన చనిపోయిన కారణంగా రాజకీయ అనిశ్చితం రాష్ట్రంలో ఏర్పడింది కాబట్టి తల్లి కాంగ్రెస్లో నుంచి ఒక పిల్ల బయట వచ్చింది. అంతేగాని ఆయనేం పెద్ద నాయకుడు కాదు. ఆయన మీ పార్టీకి సంబంధించి గ్లాస్ గుర్తు కూడా వేరే అతను, నేను ఇంతకుముందు పార్టీ పెట్టాను, మా గుర్తు ఇది అతని కూడా చెప్పడం, కోర్టుకి వెళ్ళడం జరిగింది. అంటే ఇప్పుడు మీకు ప్రజెంట్ అనుకుంటా గ్లాస్ గుర్తు కూడా లేదండి. ఆల్రెడీ సుప్రీంకోర్టు కూడా డెసిషన్ ఇచ్చింది. ఆ కాపీ కూడా మీకు పెడతాను. ఆల్రెడీ జనసేన పార్టీకి గాజు గ్లాస్ గుర్తు ఉంది. కానీ కొంతమంది పవన్ కళ్యాణ్ గారిని, అంటే ఆయన అభ్యుదయ భావాలు అవన్నీ నచ్చి ఆయన పార్టీలో పవన్ కళ్యాణ్ గారి దినదాభివృద్ధి చెందుతాడు అనే ఉద్దేశంతో వాళ్ళు ఏం చేశారంటే, అంటే అక్కుస్ అనమాట. ఈరోజు జనాభాలో ఉందంటే మనం ఎదగుతుంటే అవతలడు ఓర్చుకోలేని పరిస్థితిలో మనం ఉన్నాం. అతను ఎదిగితే మనకు ఉపయోగపడతాడనే ఆలోచనలు లేరు. మనం ఎదగకూడదు, అతను ఎదగకూడదు. కాబట్టి ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ గారి పేరుతో బకిడి గుర్తు ఒకటి పెట్టారు. అంటే ఎలక్షన్ కమిషను ఆల్రెడీ జనసేన పార్టీ గాజు గ్లాస్ సింబల్ ఇచ్చారు. అది ఆల్రెడీ సుప్రీంకోర్టులో మా లీగల్ డిపార్ట్మెంట్స్ మాకు పంపించడం జరిగింది. ఎవరు కూడా ప్రేక్షకులు, నేను ఒకటే చెప్తున్నాను, జనసేన పార్టీ గాజు గ్లాస్ ఉంది. మీరు ఎక్కడ కానీ గాజు గ్లాస్ ఉన్నా కానీ ఆర్టీవీ ప్రేక్షకులు అందరూ వీక్షించే ప్రేక్షకులు మన ఉమ్మడి అభ్యర్థి జనసేన టీడీపీ అభ్యర్థి ఎవరున్నా కానీ గాజు గ్లాస్కి, సైకిల్ గుర్తుకి ఓటేంటి, గాజు గ్లాస్కి ఎక్కడికి పోలేదని తెలియజేస్తున్నాను. అంటే మీ అధినేత పవన్ కళ్యాణ్ ఎందుకు ప్రతిసారి వైసీపీ నాయకులు ద్వేషిస్తూ ఉంటారు? వ్యక్తి 3 పెళ్ళాలని, 3 వివాహాలు పెళ్ళిళ్ళు చేసుకున్నాడని, ప్యాకేజ్ అని, అంటే వ్యక్తిగతంగా అతనికి దెబ్బ కొట్టడం కోసమేనా ఈ ఒక పథకం ప్రకారం ఈ విమర్శలు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మామూలుగా సైకాలజీ ఏంటంటే, చంద్రబాబుని ఆయన చాలా దీనస్థితికి తీసుకొచ్చేసాడు. పార్టీని తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు ఎటువంటి క్రిమినల్ కేసులు కావచ్చు, ఆర్థిక నేరాలు కావచ్చు, ఏమీ పవన్ కళ్యాణ్ గారి మీద లేదు. వ్యక్తిగత జీవితంలో ఆయనకి సంబంధించినటువంటివి లీగల్గా కోర్టు వ్యవహారంలో ఆయన మ్యారేజ్ చేసుకున్నా, విడాకులు తీసుకొని మ్యారేజ్ చేసుకున్నాడు. ఒక భారత న్యాయ వ్యవస్థ ఇచ్చినటువంటి గైడ్లైన్స్తో ఆయన మ్యారేజ్ చేసుకున్నాడు. ఒక్క పదాన్ని పెట్టుకొని పవన్ కళ్యాణ్ గారు ఏమీ లేవు కాబట్టి ఈ పదాలతో అతన్ని అంటే దీర్ఘకాలికంగా రాజకీయాల్లో లేకుండా చేస్తే చంద్రబాబు ఏజ్ కాబట్టి ఈ ఫ్యాక్ట్స్ మనమే ఇంకొక 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు మనం రాజకీయం చేయొచ్చని వ్యక్తిగతంగా దిగుతున్నా అండి. వాళ్ళ వ్యక్తిగతాలు చూస్తే ఇంకా చాలా ఉన్నాయి. అంటే మీడియా ముందు వాళ్ళ వ్యక్తిగతం నాకు తెలుసు. వాళ్ళ వ్యక్తిగతం ఏంది, వాళ్ళు అసలు రెడ్లే కాదు. వాళ్ళ ఇంటి పేరు ఏ రెడ్లకు ఉంది. నేను ఎంతోమంది రెడ్లతో ఎన్నో ఊర్లు తిరుగున్నాను. వాళ్ళ ఇంటి పేరు రెడ్డి సమాచారం సంబంధించిందే కాదు వాస్తవానికి ఎత్తుకుంటే. ఇంకా షర్మిల గారు మనం అనకూడదు, మహిళామూర్తి, కానీ ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకున్నారు? వాళ్ళ ఇంట్లో జరగలేదా? వాళ్ళ తాతకి ఎన్ని పెళ్ళిళ్ళు? రాజశేఖర రెడ్డి ఎవరు కొడుకు? మన రాజారెడ్డి రెండో భార్య కొడుకు. అంటే కుటుంబ వ్యవహారాలు రాజకీయాల్లోకి తీసుకొచ్చి గబ్బు పట్టించే విధంగా పవన్ కళ్యాణ్ గారిని అంటే అన్ని విధాల అనగదొక్కే విధంగా, ఇతన్ని చులకం చేసే విధంగా, కళ్యాణ్ గారిని చులకం చేస్తే మనం లాభపడితే కళ్యాణ్ గారు, అదేవిధంగా టీడీపీ చంద్రబాబు గారు కలవకుండా ఉంటే ఇంకొక 20 ఏళ్ళు మనం పరిపాలించాను అక్కస్తో. ఈరోజు నేను ఒకటే చెప్తున్నాను, రాజకీయ పార్టీలు ఎన్నో చూసాం, కానీ ఏ రాజకీయ పార్టీ అయినా కానీ ఫండ్ ఇస్తే బ్రహ్మాండంగా తీసుకొని చెక్కులు జోబులు వేసుకుంటుంది. కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు 300 కోట్ల పై చిలుకులు నాకు వాళ్ళ అభ్యర్థులు మాకు టికెట్లు కావాలని చెప్పి వాళ్ళకి పంపించడం జరిగింది పవన్ కళ్యాణ్ గారికి. కానీ కళ్యాణ్ గారు ఏం చేశారు, నీ డబ్బులు మాకు వద్దని వాళ్ళ చెక్కులు పంపించేశాడు. నేను మా వాళ్ళతోనే రాజకీయం చేస్తాను, నన్ను నమ్మొచ్చిన వాళ్ళతోనే రాజకీయం చేస్తారు అని చెప్పి చెప్పడం జరిగింది. అంటే ఒక నీతివంతుడు, ఒక నిజాయితీవంతుడు, అతను సంపాదించే ప్రతి రూపాయి బడుగు బలహీన వర్గాల కోసం 32 కోట్ల రూపాయలు రైతులకి ఈరోజు దానం చేసి ప్రతి 32 కోట్ల రూపాయలు ప్రతి ఇంటికి 1 లక్ష రూపాయల లెక్కన చెక్ ఇచ్చాడు ఆయన సొంత డబ్బులు ఖర్చు పెట్టి. కానీ అంత గొప్ప వ్యక్తిని వీళ్ళని డిస్కరేజ్ చేసే విధంగా, అంటే వాళ్ళని పవన్ కళ్యాణ్ గారిని కానీ మనం దెబ్బ కొట్టగలిగితే 2 ప్రధాన పార్టీలు ఉండవు, మనమే ఆంధ్ర రాష్ట్రాన్ని శాసించొచ్చనే ఒక కుటిల బుద్ధితో జగన్మోహన్ రెడ్డి అవలంబిస్తున్నాడు. అంటే ఉమ్మడి నెల్లూరు జిల్లాలో జనసేన పార్టీలోనే వర్గ విభేదాలు బాగా ఉన్నాయి. ప్రెసిడెంట్ కూడా సరైన విధంగా స్పందించడు. అదేవిధంగా అతన్ని మాట కూడా ఎవరు పట్టించుకోరు. అదేవిధంగా నెల్లూరు జిల్లాలో ఒక్క సీటు కూడా ఇవ్వలేదని అందరూ అసంతృప్తి ఉన్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అంట?
ఇప్పుడు రాజకీయాల్లో అనుభవం ఉన్న వ్యక్తులు రాజకీయాల్లో ఉంటే అన్ని కోణాల్లో జిల్లా బాగుంటుంది. రాజకీయంగా అనుభవం లేని వ్యక్తులు రాజకీయాల్లోకి వచ్చారు. జనసేన పార్టీ అంటే యంగేజ్ పాలిటిక్స్, అంటే కొంతమంది కాంట్రాక్టర్లని, కొంతమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లని, కొంతమంది సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయని, నేను పవన్ కళ్యాణ్ గారి అభిమానిని, లేకపోతే నేను పవన్ కళ్యాణ్ గారి కులం అని రకరకాల వాళ్ళు నెల్లూరు జిల్లాలో ఎంటర్ చేసి ఒక నాకు ఆధిపత్యం కావాలా, నాకు ఆధిపత్యం కావాలా, నాకు ఆధిపత్యం కావాలని చెప్పేసి పోరాటం. ఇంకోటి ఏంటంటే మా జిల్లా అధ్యక్షులు గారు ఆయన ఎవరికి ఏదన్నా స్టేషన్ సమస్య కావచ్చు, ఏదన్నా సమస్యలు వచ్చాయనుకో కార్యకర్తలకు ఎప్పుడుగా కూడా ఆయన అండగా నిలబడింది లేదు. ఎందుకంటే ఆయన ఒకటే మాట చెప్తాడు, లీగల్ డిపార్ట్మెంట్ ఉంది, లీగల్ డిపార్ట్మెంట్ చూసుకుంటుంది అంటారు. ఆయన ఏం చేస్తాడు, ప్రతి నియోజకవర్గంలో మనుక్రాంతి రెడ్డి గారు వచ్చిన తర్వాత నాకన్నా వెనకలు వచ్చాడు ఆయన ఏది జనసేన పార్టీలోకి. అంతకుముందు పసుపులేటి సంతోష్ గారు నెల్లూరు నుంచి ఉన్నాడు ఆయనే. అతను జనసేన పార్టీకి ఫస్ట్ ఇన్ఛార్జిగా ఉన్నాడు. తర్వాత ఆయన కొన్ని కారణాల వల్ల బీజేపీ పోయిన తర్వాత మనుక్రాంతి రెడ్డి గారిని పెట్టడం జరిగింది. నేను జిల్లా రాజకీయాలన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారికి ఒక లెటర్ ద్వారా నేను కలిసినప్పుడు ఇవ్వడం జరిగింది. జిల్లాలో ఇది జరుగుతుంది అని చెప్పడం జరిగింది. దాని మీద నేను యాక్షన్ తీసుకుంటాను, ఒక కమిటీని వేస్తాను, ఒక వ్యక్తిని పంపిస్తానని కూడా చెప్పడం జరిగింది. కానీ జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో ఆయన 2-3 గ్రూపులు క్రియేట్ చేయటం, అంటే అక్కడ పనిచేసి కష్టపడి పనిచేసి ఇలివికి పోవటం, అందుబాటులో లేకపోవటం, ఫోన్లు ఎత్తకపోవటం, ఆయన నియంత ధోరణి అనమాట. నియంత అంటే నా మాట వినాలి, నేనే నెగ్గాలి అనే ధోరణితో జనసేన పార్టీని నెల్లూరు జిల్లాలో చాలామంది నవ్వులు పాటు చేసేశారు పార్టీని. ఒక విధి విధానం లేదు, ఒక సమస్య వస్తే మాట్లాడేది లేదు, ఒక సమస్య తీసుకొని పరిష్కరించేది లేదు. ఎవరికి వాళ్ళు పెద్దగా వ్యవహరిస్తున్నారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు దయ ఉంచి నెల్లూరు జిల్లాలో అందరినీ పిలిచి చక్కబెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ప్రజారాజ్యం అప్పుడు కావచ్చు, ఇప్పుడు కావచ్చు, ఎప్పుడైనా నెల్లూరు సిటీ గెలిచిందే ప్రజారాజ్యంలో, అంటే శ్రీధర్ రెడ్డి గారు గెలిచారు అప్పుడు. అంటే ఎంతోమంది నెల్లూరులో చిరంజీవి యువత, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, రామ్ చరణ్ గారి అభిమానులు, ఖచ్చితమైనటువంటి ఒక మంచి నాయకుడు ఉంటే అందరిని ఏకదాటి మీద తీసుకొచ్చి నెల్లూరులో దాదాపుగా 3-4 సీట్లు పోటీ చేసేంత స్పేస్ ఉన్నా కానీ దాన్ని తగ్గించే ప్రయత్నం పక్కనుండే కొన్ని వర్గాలు చేస్తున్నాయి. కానీ పవన్ కళ్యాణ్ గారు నేను అనుకున్నట్టు పవన్ కళ్యాణ్ గారికి అన్ని విషయాలు తెలుసు. మనం అమాయకులు. వాస్తవానికి నేను కూడా పార్టీలో ఉన్నా కానీ ఇంకో ఎవరున్నా కానీ ఆలోచించేటివన్నీ కూడా అమాయకతత్వమే. కళ్యాణ్ గారికి అన్నీ తెలుసు. పవన్ కళ్యాణ్ గారు నెల్లూరు జిల్లా మీద మంచి డెసిషన్ తీసుకొని మంచి ఒపీనియన్తో ముందుకెళ్తాడని నేను భావిస్తున్నాను. అంటే ఈ మధ్యన జానీ మాస్టర్ని కూడా పవన్ కళ్యాణ్ గారు పంపించారంట. నేను మామూలుగా పోటీ చేయడం కోసం రాలేదు, సమస్యల మీద పోరాటం చేసుకోవడానికి వచ్చానని. అంటే దాన్ని బట్టి చూస్తే ఈ సమాచారం మనుక్రాంతి రెడ్డి మీద పోయిన ఫిర్యాదుల మేరకే అతన్ని పంపించారనేది భావించుకోవచ్చా? ఇప్పుడు ఎలక్షన్ టైంలో ప్రతి ఒక్కరు పాపులర్ అవ్వాలంటారు, ప్రతి ఒక్కరు రాజకీయంగా ఎదగాలంటారు, కొంతమంది సేవాభావంతో వచ్చేవాళ్ళు ఉంటారు, అంటే రాజకీయంగా ఎదిగి సొంత లాభంతో వచ్చేవాళ్ళు ఉంటారు. రాజకీయాల్లో రకరకాల కోణాల్లో చూస్తారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆర్టీవీ గయాజ్ గారు వెళ్ళి నేను నెల్లూరు సిటీలో పనిచేస్తానంటే కండవ వేస్తాడు, పని చేయమంటాడు. అంటే ఎవరు వెళ్ళినా కానీ పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తారు, జనసేన పార్టీ కోసం మీరు కష్టపడండి, మీరు కష్టపడితే జనసేన పార్టీ మిమ్మల్ని గుర్తిస్తుంది, ఎవరికి సీట్లు ఇవ్వాలా ఎవరికి ఇవ్వకూడదు అనేది పవన్ కళ్యాణ్ గారికి ఒక క్లారిటీ ఉంది. అసలు మనల్ని ఎంతమంది ఎలా రిసీవ్ చేసుకుంటారో కానీ ఒక మంచి అనుభవం కలిగిన వ్యక్తి. రాజకీయాల్లో నాకు తెలిసినంతవరకు పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలు లేకుండా స్టేట్ పాలిటిక్స్ అసలు లేవు. ఈరోజు రాజకీయాలు ఉన్నాయంటే మీరు 2014-19 నుంచి మొత్తం కూడా 2021 నుంచి పవన్ కళ్యాణ్ గారి ట్రాప్లో రాజకీయాలు మొత్తం జరుగుతున్నాయి. అంటే గమనించండి మీరు, పవన్ కళ్యాణ్ గారు ఏం చేసినా కానీ రాజకీయాలన్నీ ఈరోజు ఆయన చుట్టే తిరుగుతున్నాయి. కాబట్టి అవన్నీ ఏం లేదు, ఎవరు వచ్చినా పార్టీ స్వీకరిస్తుంది, కండవ వేస్తుంది, వాళ్ళ పనితనాన్ని బట్టి గుర్తిస్తుంది. ఎవరు వెనకల నుంచి పోటు పొడుస్తున్నదని పవన్ కళ్యాణ్ గారికి బాగా తెలుసు. కాబట్టి అవన్నీ ఏం లేవు. ఎవరైనా కానీ జనసేన కోసం కష్టపడాలి. ఇంకా కొంతమంది వచ్చినా కానీ
ఒక మంచిదే. జనసేన కోసం జానీ మాస్టర్ వచ్చాడు, లేదా రేపు శేఖర్ మాస్టర్ రావచ్చు, లేదా ఇంకొకరు రావచ్చు. మేము వాళ్ళందరినీ స్వాగతిస్తాం. వాళ్ళు పిలిస్తే వాళ్ళతో వెళ్ళి పని చేస్తాం. ఏ నియోజకవర్గంలో ఎవరికి టికెట్ ఇచ్చినా, ఇక్కడ ఈగిపోయినా పవన్ కళ్యాణ్ గారు మీరు ఈ పని చేయండి అంటే ఆ పని చేసేదానికి జనసేన పార్టీ తరఫున గూడూరు వెంకటేశ్వర్లు ఎప్పుడు కట్టుబడి ఉంటారు. కాబట్టి జిల్లా నాయకత్వాన్ని కొంత మార్చాల్సిన అవసరం ఉంది. కాబట్టి మా పవన్ కళ్యాణ్ గారు మంచి నిర్ణయం తీసుకొని త్వరలోనే చేయబోతాడని నేను ఆశిస్తున్నా. అదేవిధంగా గత కొంతకాలం నుంచి మీరు వెంకటగిరి, ఉమ్మడి నెల్లూరు జిల్లాలో వెంకటగిరి జనసేన పార్టీ ఇన్ఛార్జికి పనిచేస్తున్నారు. అంటే ప్రజలకు ప్రధానమైన సమస్యలు ఏమిటి ఈ నియోజకవర్గంలో? నేను మామూలుగా జనసేన పార్టీలో 2017 నుంచి ఉన్నాను. నేను వచ్చిన తర్వాత చాలా సమస్యల మీద మాట్లాడడం జరిగింది. ప్రధాన సమస్యలు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాం మనం. అంటే నిరవారణ తుఫానప్పుడు మా కళ్యాణ్ గారు ఇక్కడికి వచ్చి నన్ను కారు మీద ఎక్కించటం, ఈ ఒక్కసారి నాకు ఒక అవకాశం ఇవ్వండి అని కూడా ఎక్కడ ఏ రాష్ట్రంలో అడగల పవన్ కళ్యాణ్. ఏ జిల్లాలో ఏ నియోజకవర్గంలో పర్యటించినా పవన్ కళ్యాణ్ గారు అడగల. ఒక వెంకటగిరి నియోజకవర్గంలోనే చేతులెత్తి నాకు కూడా ఒక అవకాశం ఇవ్వండి మీరు, నేను బడుగు బలహీన వర్గాల కోసం, చేనేతల కోసం, బీసీల కోసం నేను నిలబడతానని చెప్పడం జరిగింది. ఇప్పుడు వెంకటగిరిలో చాలా సమస్య ఉంది. ఇప్పుడు జనార్దన్ రెడ్డి గారు పెట్టినటువంటి మనకి హ్యాండ్లూమ్ టెక్నాలజీ ఉంది. దాంట్లో బీటెక్ కాలేజ్ పెట్టల, వాళ్ళకి క్యాంటీన్ లేదు, వాళ్ళు చదివిన వాళ్ళకి ఉద్యోగాలు లేవు. అదేవిధంగా అది ఎంతో కొన్ని వందల మందికి ఎస్ఎస్ కెనాల్ సంబంధించిన రైతులకి నీళ్లు లేవు, ఆల్తూరుపాటి రిజర్వాయర్ లేదు, అదేవిధంగా 100 పడకల ఆసుపత్రి లేదు, మనం చెప్పుకుంటే పోతే కాలేజీలు లేవు. ఎన్నో ప్రధాన సమస్యలు, రోడ్స్, ఎన్నో డ్రైనేజీ వ్యవస్థ సక్రంగా లేదు. ఎన్నో గ్రామాల్లో కరెంటు లేని నేను ప్రతి పంచాయతీలో నేను పర్యటిస్తున్నాను. ఇప్పటివరకే నియోజకవర్గంలో ఉండే ప్రతి పంచాయతీ పర్యటించాను. ప్రతి పంచాయతీలో ఎస్టీ కాలనీలు మనం అభివృద్ధి చెందుతున్నా ఉన్నాం. ఎస్టీ కాలనీలో కనీసం బల్బు కూడా లేని పరిస్థితిలో మనం ఉన్నాం. అంటే వెంకటగిరి జనసేన పార్టీ ఆధ్వర్యంలో గ్రౌండ్ లెవెల్లో రాబోయే చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నీ కూడా ఐడెంటిఫై చేసి ఆ సమస్యలన్నీ కూడా మేము తీసుకొని రేపు రాబోయే ప్రభుత్వంలో పెట్టి అన్ని సమస్యల్ని మేము పోరాడతామని చెప్పేసి తెలియజేస్తున్నాం. అంటే ప్రధానంగా ఇప్పుడు జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ 3 రేపు 2024 రంగంలోకి పోటీలో దిగబోతున్నారు. అంటే అందరూ ఉమ్మడిగా పోటీ చేస్తున్నారు. రామ్ కుమార్ రెడ్డి చెప్పడం ఏంటంటే ఖచ్చితంగా జగనన్న ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే మళ్ళీ వెంకటగిరి ప్రజలు మాకు పెద్దపీట వేస్తారన్న ఆశాభావం అయితే వ్యక్తపరుస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ సంక్షేమ పథకాలు అంటే బొరుగులు శనగలు ప్రజల మీద చల్లేసి కెంపులు వజ్రాలు వైసీపీ నాయకులు కొట్టేస్తున్నారు. అంటే ప్రజలు ఎక్కడా లేరు. ప్రజలు పసుపు కుంకుమ కింద మన చంద్రబాబు గారు లాస్ట్ ఎలక్షన్లో ప్రతి ఇంటికి 18,000 15,000 వేసాడు. ఏమన్నా ఆశీర్వదించారా? లేదు కదా. అంటే వీళ్ళు వేసే డబ్బులు ఇడుపులపాయ ఎస్టేట్లో నుంచో లేకపోతే హైదరాబాద్ లోటస్ స్పాట్లో నుంచో ఎక్కడి నుంచి రావట్లే, లేకపోతే ఆయన ఉండేటువంటి రావట్లే. ప్రజలు డబ్బుని, ప్రజలు కట్టిన పన్నుని ఆయన మళ్ళా రిటర్న్ ఇస్తున్నాడు. ఆయన సొంత డబ్బు ఇచ్చాయా, నేను ఇన్ని కోట్లు ఇచ్చాను, ఇదో చేనేతలకి ఇన్ని కోట్లు ఇచ్చాను, ఇదో లేకపోతే ఇదో ఇంకొక ఈ సంఘానికి ఇన్ని కోట్లు ఇచ్చాను, లేదా వీళ్ళకి ఇదో ఈ వికలాంగుడికి ఇన్ని కోట్లు ఇచ్చాను, లేదా ఇన్ని మందికి ఆపరేషన్ చేయించాను అని ఆయన సొంత డబ్బులు ఎక్కడా పెట్టలేదు. ప్రజల డబ్బు ప్రజలకు ఇస్తున్నారు. ప్రజలు అభివృద్ధి కోరుకుంటున్నారు. డబ్బు ఇస్తే తీసుకుంటారు, డబ్బు ఇవ్వకపోతే వాళ్ళు చేసే నిర్ణయం వాళ్ళది. ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నాను, ఒక క్వార్టర్ బాటిల్ అమ్మేదానికి ప్రధానంగా నేను ఆర్టీవీ ప్రేక్షకులకు చెప్పేది, ఒక క్వార్టర్ బాటిల్ అమ్మేదానికి సిండికేట్ అవుతారు ఎవరు? ఆ వ్యాపారస్తులు. కానీ ప్రజలు బాగుపడేదానికి, ప్రజలు అభివృద్ధి బాటలో నడిచేదానికి ఒక నాయకులు ఎందుకు సిండికేట్ కావట్లేదు? ఓటుకు నోటు లేకుండా, మద్యం లేకుండా ప్రధాన పార్టీల పోటీలో ఉంటే ఎవరు అప్పుడు ఖచ్చితమైనటువంటి ఒక అభ్యర్థిని ఎన్నుకొని ఎవరైతే మనకి నికరంగా మన నియోజకవర్గం, మన జిల్లా, మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుందో వాళ్ళకు ఓటేస్తారు. ఇస్తే తీసుకుంటారు. ఎవరికైనా డబ్బులు ఇస్తే వచ్చేదా? ఎవరైనా తీసుకుంటారు. అదేవిధంగా ఇప్పుడు మీరు అన్నారు 9 సార్లు కరెంటు బిల్లు పెంచారు, ఆయనకి ఎట్ట ఓటేస్తారు? 3 సార్లు ఇంటి పన్ను పెంచాడు, ఎవరు ఓటేస్తారు? అదేవిధంగా మనకి చెత్త పన్ను ఎప్పుడు లేదు, చెత్త పన్ను. కానీ వెంకటగిరిలో చెత్త పన్ను వేస్తున్నా వెంకటగిరి రోడ్లు మాత్రం చెత్తమయంగానే ఉంటాయి. ఎక్కడ చెత్త పన్ను? విద్యార్థులకి లేదు. విద్యార్థులకి ఎక్కడ కరెక్ట్ అయిన వసతి గృహాలు లేవు. చదువుకున్న
ఎవరైతే బీఈడీ చదివిన వాళ్ళు, బీటెక్లు చదివిన వాళ్ళు, వాళ్ళకి సంబంధించినటువంటి మంచి ఉద్యోగం లేదు. అంటే ఎవరు వేస్తారు? టీచర్స్ వేయరు, ముందు తాగేవాళ్ళు లేరు, డ్రింకర్స్ వేయరు, అదేవిధంగా మహిళలు అసలు వేయరు. ఎవరు వేస్తారు వీళ్ళ ఓట్లు అంటే? ఓన్లీ వైసీపీలో డబ్బులు సంపాదించుకున్న వాళ్ళు, వైసీపీలో అదే జగన్మోహన్ రెడ్డి తండ్రి గారి ఫోటో చూసో, లేకపోతే కాంగ్రెస్ నుంచి వచ్చిన కొంతమంది కాంగ్రెస్ నాయకులు. అసలు వైసీపీ పార్టీయే అసలు ప్రజల్లో పుట్టిన పార్టీ కాదు అది. అంటే దాన్ని ఏమంటారంటే మనం ఆక్రోషంతో, అంటే నా తండ్రి చచ్చిపోయాడు, నేను చాలా ఇబ్బందుల్లో ఉన్నాను, అంటే నా తండ్రిని చంపేశారు అని చెప్పి చెప్పడం, అంటే అంటే సింపతిని గెయిన్ చేసి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కానీ ప్రజా సంక్షేమంలో ప్రజల కోసం పోరాడి, ప్రజల కోసం నిలబడి అభివృద్ధి చేసి వైసీపీ ప్రభుత్వం రాలా. కాబట్టి ఈ 5 ఏళ్లలో ఒక్కసారి అవకాశం, అంటే ఒక్కసారి అడిగాడు పాపం మా రాజన్న బిడ్డ, 9 ఏళ్ళు పాదయాత్ర చేశాడు, 3000 కిలోమీటర్లు తిరిగాడు, ఎక్కడెక్కడ గనులు ఉన్నాయి చూసుకున్నాడు, ఎక్కడ ఇసుక ఉందో చూసుకున్నాడు, ఎక్కడ దందా చేసో చూసుకున్నాడు, అన్నీ దోసేశాడు. ఇంకా చాలని చెప్పి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆటోమేటిక్గా అన్ని వర్గాల వాళ్ళు ఫిక్స్ అయిపోయారు. ఎవరు ఏం బాధపడద్దండి, ఈసారి వచ్చేది జనసేన తెలుగుదేశం ఉమ్మడి ప్రభుత్వం. ఓకే, థ్యాంక్ యూ వెంకటేశ్వర గారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.